అనకాపల్లి జిల్లాలో మైనింగ్ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. అధికారం అడ్డుపెట్టుకుని పంచదారాల కొండలు పిండి చేస్తున్న బహిరంగ దోపిడీ భయకంపితులను చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వుకుంటూ పోతూ ఉండడంతో చారిత్రక వారసత్వ సంపదతో పాటు ప్రకృతి విధ్వంసం జరుగుతోంది. ఫిర్యాదులు చేస్తే టిప్పర్లతో తొక్కించి చంపేస్తామని బెదిరింపులు, ఒత్తిళ్లతో నోళ్లు నొక్కేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఓపిక నశించిన జనం తాగు, సాగునీటి వనరుల పరిరక్షణ కోసం తిరగబడ్డారు. దీంతో తాత్కాలికంగా మైనింగ్ ఆపేశారు అధికారులు. శాశ్వత రద్దు నిర్ణయం తీసుకునేందుకు మాత్రం సాహసించడం లేదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఫణిగిరి కొండల్లో అక్రమాల అనకొండలపై గ్రౌండ్ రిపోర్ట్. అనకాపల్లి జిల్లాలో మైనింగ్ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే పంచదార్ల కొండలపై జరుగుతున్న అక్రమ తవ్వకాలు. ప్రస్తుతం పంచదార్ల కొండ దగ్గర కేజీఎఫ్ ను మించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వేల క్యూబిక్ మీటర్లు అనుమతి మించి తవ్వుకుని పోయిన పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాప్రతినిధులు అండగా ఈ మొత్తం దోపిడీ జరుగుతుందన్నది చాలా కీలకమైన అంశంగా మారింది. దీంతో పంచదార్ల కొండలను కొల్లగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం పంచదారాల కొండల్ని మైనింగ్ ముఠాలు కొల్లగొడుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని రాత్రి పగలని తేడా లేకుండా చేస్తున్న అక్రమ తవ్వకాలకు పచ్చటి కొండలు పిండి అయిపోతున్నాయి. 2 నెలల వ్యవధిలోనే ఇక్కడ వేల క్యూబిక్ మీటర్లు తవ్వేయడంతో పర్యావరణ విధ్వంసం పరాకాష్ఠకు చేరింది. 100 అడుగుల లోతు వెడల్పు మేర మైనింగ్ చేయటం, అక్రమ మైనింగ్పై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనలకు దారితీసింది. పంచధారాల కొండపై తవ్వకాలు జరపడం వల్ల ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయంలోకి వచ్చే 5 ధారల్లో ఒక ధార పూర్తిగా ఆగిపోయింది. మిగతా ధారల ప్రవాహం తగ్గిపోయింది. ఒక దాంట్లో శుద్ధనీరు ప్రవహిస్తూ ఉండడంతో మైనింగ్ కొనసాగితే ఎదురయ్యే ముప్పు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అనకాపల్లి జిల్లాలో అత్యంత పురాతనమైన పంచదార్ల కొండలపై అక్రమ మైనింగ్ అనేది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఆ మైనింగ్ సైట్లో నేనున్నాను. ఎటు చూసినా 100 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పుతో మైనింగ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరగడంతో పాటుగా చారిత్రక వారసత్వ సంపదను విధ్వంసం చేయడం, ఇక్కడ పంచదార్ల కొండకు ఉన్న విశిష్టతను దెబ్బతీసే విధంగా పంచదారులు అనేది ఒక 5 ధారలతో కూడిన ప్రవాహాలు ఉంటాయి. ఈ ప్రవాహాలన్నీ దెబ్బతీయడం కారణంగా దిగువన ఒక 1500 ఎకరాల పైన ఆయకట్టు పాడైపోతుంది. ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి. ఇక ఆలయ విశిష్టత కూడా ఈ వైబ్రేషన్స్ కారణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక చారిత్రక వారసత్వ సంపదను కొల్లగొడుతూ మైనింగ్ అక్రమాలు చేస్తున్నారు. దీంట్లో ప్రజాప్రతినిధులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందన్నది ప్రధానమైన ఆరోపణగా ఉండడంతో ఇది రాజకీయంగా కూడా కీలకమైన అంశంగా మారింది. ప్రస్తుతం మన దగ్గర ఈ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్న స్థానికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా గడిచిన 4 ఏళ్లుగా దీన్ని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో పర్మిషన్లు తీసుకున్న తర్వాత కూడా వాటి పరిమితులకు మించి తవ్వకాల వల్ల ఈ ఉపద్రవం వస్తోందనేది ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర వంశీ ఉన్నారు. వంశీ, ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి వాళ్ళు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎంత లోతులో తవ్వుతున్నారు? సో వాళ్ళు 2.5 హెక్టార్కి పర్మిషన్ తీసుకున్నారు సార్. ఆ పర్మిషన్కి ఏదైతే తీసుకున్నారో ఆ స్థలం నుంచి ఎన్క్రోచ్ చేసుకుంటూ పక్కనున్న భూమిలో కూడా వెళ్ళిపోయారు. అలాగే ఈ బేస్ లెవెల్ నుంచి దాదాపుగా 80 అడుగులు లోతుకు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు సార్. సో వాళ్ళు 80 అడుగులు లోతుకు తవ్వడం వల్ల ఇది ఏదైతే పంచదారులకు వెళ్లాల్సిన దార వాటర్ ఉందో అది ఇక్కడ బయటకు వచ్చేయడం జరిగింది. దీని ద్వారా ఇక్కడ బురదంతా కూడా దేవాలయంలో ఏవైతే పరమ పవిత్రంగా మేము భావిస్తామో ఆ పంచదారలో దారల్లో బురద అయితే వస్తుంది సార్. ఆ విధంగా దారుల నీళ్ళు నాశనం చేశారు. అంటే ఈ ఎన్క్రోచ్ అయినట్టు మీరు ఎప్పుడు గుర్తించారు? అలాగే దీనివల్ల టెంపుల్కి నేరుగా ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? కింద ఉన్న వ్యవసాయానికి ఎలాంటి సమస్యలు వస్తాయి? సార్ దీని మీద అసలు ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ జరుగుతుంది, దీని మీద మైనింగ్ ఆపాలని చెప్పి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిందో దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇవ్వరు అనుకున్నాం. కూటమి ప్రభుత్వంలో కూడా దీని మీద మైనింగ్ పర్మిషన్లు ఇస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. దీనికి అసలు మైనింగ్ చేయకూడదు, ఎందుకంటే ఆ పరమ పవిత్రమైన 5 దారులు కూడా పాడవుతాయని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేశారు. అయినా సరే మైనింగ్ ఆపకుండా నిరంతరం కూడా మైనింగ్ కొనసాగించారు. ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ చేసినా, ఆర్టీఏలు వేసినా సరే మాకు ఆర్టీఏలు రిప్లై ఇవ్వలేదు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ దారిలో వాటర్ అనేది బయటకు వస్తుందో అప్పటి నుంచి కూడా ఈ మైనింగ్ అనేది తాత్కాలికంగా దీని మీద నిలిపివేశారు. భవిష్యత్తులో కూడా చేసే ప్రమాదం ఉంది దీని మీద. అంటే ఇప్పటి వరకు ఎంత మైనింగ్ జరుగుతుంది ఇక్కడ? సో సుమారుగా 2.5 హెక్టార్ అనుకుంటే దానికి మించి జరిగింది సార్. దానికి మించి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిందో తెలుస్తుంది సార్ ఎంతవరకు తవ్వారండి. ఈ దారాలు తొలగిపోవడం కానీ, లేదా ఈ కుచించుకుపోవడం కానీ, లేకపోతే ఈ తవ్వకాల వల్ల మీ ప్రాంతానికి ఎటువంటి మేజర్గా ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది? సార్ ప్రస్తుతం ఇది పాండవుల కాలం నుంచి ఉన్నటువంటి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఈ దారులు ఇక్కడ ప్రత్యేకత అండి. ఈ దారులకి వచ్చేది ఈ కొండలో ఉన్నటువంటి నీరండి. ఇది ఒక వాటర్ ఉన్న కొండ అండి.
దీని తవ్వకం వల్ల అక్కడ దారి మీద ఎఫెక్ట్ పడింది సార్. ఇది కంటిన్యూ చేసుకుంటూ పోతే అక్కడ వచ్చేటువంటి 5 దారులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందండి. పాండవుల కాలం నుంచి చరిత్ర కలిగిన మా యలమంచిలి నియోజకవర్గంలో ప్రత్యేకమైన దేవస్థానం అండి ఇది. ఈ దేవస్థానాన్ని పాడు చేసే విధంగా ఈ మైనింగ్ చేయడం అనేది మా అందరికీ చాలా బాధాకర విషయం అండి. ఇలాంటివి జరగకుండా చూడాలని ఆశిస్తాం. అలాగే సార్, దీనికోసం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాడినటువంటి యువకులపైన కేసులు పెట్టడం చేయడం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోరాడుతున్న యువకుల్ని వాళ్ళు చేసే వ్యాపారాల మీద కూడా ఇన్ఫాక్ట్ చూపించే ప్రభావం కూడా ఉంది. అందులో నానాజీ అనే లోకల్ కుర్రోడ్ మీద కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలని ఆశిస్తున్నాం సార్. ఈ అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెడుతున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అనేది ఒక ప్రధానమైన అంశం. అలాగే చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న పంచదార్ల కొండను ఆ ఫణిగిరి కొండగా పిలుస్తారు. ఈ కొండ ప్రాంతాన్ని పూర్తిగా తొలిచేసి నాశనం చేయడంతో పాటు ఇక్కడ పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. ఏదైతే నిత్యము జలధారలు ఉంటాయో జలధారలన్నింటినీ కూడా మైనింగ్ వాళ్ళు మింగేస్తున్నారు. ఈ కారణంగా కిందనే ఉన్న 1500 ఎకరాల పైన ఆయకట్టు దెబ్బతినడంతో పాటుగా అత్యంత విలువైన ఖరీదైన ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతోంది. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని స్థానిక పోరాటం చేస్తున్న యువకులు చాలా బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పర్మిషన్ తీసుకున్నది గోరంత, లూటీ చేస్తున్నది కొండంత. ఇదేదో సంవత్సరాల తరబడి జరిగిన దోపిడీ కాదు, జస్ట్ 2 నెలలు. పచ్చటి తోటలు నాశనం చేసి పట్టాభూములు చెరబట్టి చేస్తున్న అక్రమ మైనింగ్. పంచదారలు కనుమరుగయ్యే ప్రమాదం రావడంతో యంత్రాంగం కళ్లు తెరిచింది. కానీ జరిగిపోయిన నష్టం మాత్రం పూడ్చలేనిది అంటున్నారు స్థానికులు. దీంతో ధర్మ పోరాటం పేరుతో పంచదారల పరిరక్షణ కోసం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మైనింగ్ అక్రమాలకు వ్యతిరేకంగా పంచదార్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ధర్మ పోరాటం ప్రారంభించారు. దీనికి రాజకీయ పక్షాల మద్దతు కూడా లభించడంతో ఒక విధంగా ఈ ధర్మ పోరాటం విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు అడ్డగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేస్తున్నారనేది ఇక్కడున్న గ్రామస్తుల ఆరోపణ. ఈ క్రమంలోనే వారంతా కూడా నిరాహార దీక్షలు ప్రారంభించారు. అక్రమ మైనింగ్ కు బాధ్యులైన వారిపై వారిని శిక్షించడంతో పాటుగా ఈ మొత్తం అక్రమ తవ్వకాల కారణంగా తరలిపోయిన 1000 క్యూబిక్ మీటర్లకు బాధ్యత వహించే ఇలా చర్యలు కూడా ఉండాలనేది ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మన దగ్గర స్థానికులు ఉన్నారు. సరే, ఈ ఇన్సిడెంట్లు జరగడానికి అయితే తొక్కించుకుపోతాం లేకపోతే చంపైనా తవ్వకాలు చేస్తామనే వాతావరణాన్ని మీరు ఎలా చూడాల్సి? సార్, అదే మేము చాలా బాధాకరమైన విషయం అండి. మా స్థానిక జడ్పీటీసీ గారు ఒక రోజు ఇక్కడ స్టార్టింగ్ తవ్వే రోజు వెళ్ళి ఇక్కడ ఇది దేవస్థానం తాలూకా సర్వే నెంబర్ 1, ఇక్కడ వాటర్ బౌండింగ్స్ ఉన్నాయి, మీరు వేరేదే ఎక్కడైనా తవ్వుకున్నా మాకు అభ్యంతరం లేదు, క్రీస్తు పూర్వం దగ్గర 11వ శతాబ్దంలో కట్టిన గుడి ఉంది, అక్కడ పవిత్రత ఉంది, పంచదారులు పడతాయి, మీరు ఇక్కడ తవ్వడం వల్ల మాకు ఈ గుడి ప్రాముఖ్యత పోదని చెప్పి ఆయన అడగడం జరిగిందండి. అడిగితే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా, ఇది సీఎం రమేష్ కోరి, మీరు కాదు కదా మీ బాబు వచ్చినా సరే ఆపేది లేదు అని చెప్పేసి వాళ్ళు దమాయించి కోరిలో పర్చేసి కప్పెడేస్తారన్న స్థాయిలో ఉన్నారండి వాళ్ళు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు మేము లోకల్గా ఎలాగైతే బాగోదని చెప్పి మేము కలెక్టర్ గారి రిపోర్ట్ నా పేరు ఉప్పులూరు నాయుడు, నేను కలెక్టర్ గారి PGRS లో కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టినప్పుడు కూడా మైనింగ్ అధికారులు వచ్చారు, ఏయో కొలుచుకొని పోయారు తప్ప ఇక్కడ నిలుపుదల అనేది లేదు. తర్వాత నేను మైనింగ్ అధికారులు వచ్చినప్పుడు ఒక మాట చెప్పానండి, సార్ మీరు ఇక్కడ తవ్వితే అక్కడ దారి నీరు ఇక్కడికి వచ్చేస్తుందండి, ఇది తవ్వడం మీరు దయచేసి ఆపండి, ఇది మా గురించి కాదు దేవుణ్ణి కాపాడని చెప్పి వాళ్ళు కోరడం కూడా జరిగిందండి. అయినప్పుడు కూడా వాళ్ళు ఏం ఆపకపోతే ఇక్కడ 150 మీటర్ల లోతు తవ్వేస్తే అక్కడికి వెళ్ళే దారి ఇక్కడ మీరు చూసి ఉండొచ్చు, ఇక్కడ పారుతుంది. ఈ పారడం వల్ల దీన్ని చేయడం వల్ల అక్కడ దార మట్టి పారుతుందండి, నీరు పోయి మట్టి పారుతుంది. ఇదే ఇలా వదిలేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మా గ్రామస్తులు మా మండల నాయకులు అందరూ కలిసి ఇది పార్టీ విషయం కాదు, దేవుడు పురాతనంగా తరతరాల నుంచి వచ్చి దాని ప్రాముఖ్యత పాడు చేస్తారు, మనం ఈ రిలే నిరాధ్యక్ష చేయాలని చెప్పేసి మేము అందరం పెద్దలందరూ కూర్చొని మొదలు పెట్టడం జరిగిందండి. జరిగితే ఇప్పుడు మాకు ఈవేళ పై స్థాయిలో మన అమర్నాథ్ గారు, మన కురసాల కన్నబాబు గారు, మన దాడిచెట్టు రాజా గారు, బొడ్డేటి ప్రసాద్ గారు, మన చింతలపూడి వీళ్ళందరూ వచ్చి మాకు సంఘీభావం తెలిపి దీన్ని ఇంకా మీకు ఉధృతంగా మేము సాయం చేస్తాం, మీరు ఇది ఆగిందాకా మీరు పోరాడని చెప్పి సంఘీభావం తెలపడం జరిగిందండి. ఇది అయిపోయింది. సార్, ఎట్లాంటి రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉన్నాయి? ఈ మైనింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరికి సంబంధించిన తవ్వకాలు జరుగుతున్నాయని మీరు అంటారు? క్లియర్గా మైనింగ్ తీసుకున్న లీజ్ హోల్డర్ పేరే రిత్విక్ ప్రాజెక్ట్స్. అది సీఎం రమేష్ ఇక్కడ ఎంపీ సీఎం రమేష్ గారి యొక్క ఫర్మ్. అది
ఆ ఫర్మ్ పేరు మీదే మా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి, లారీలతో తోలిన బిల్స్. అదే ఫర్మ్తో లైసెన్స్ తీసుకున్నారు, అదే ఫర్మ్తో లారీలు నడుస్తున్నాయి. ఆ ఫర్మ్ సంబంధించిన క్వారీయే 60 అడుగుల లోతులో అక్కడ తవ్వి ఈ దారులు పంచదారులకు వెళ్లే దారి ఒక దారిని అక్కడికి వెళ్ళడం అనేసి ఆ దారి ఆ క్వారీలో ప్రవహిస్తుంది. దీనికోసమే మేము ముందు నుంచి ఆందోళన చెందుతూ ముందు నుంచి మైనింగ్ అధికారులకి స్థానిక అధికారులకి చెప్తున్నాం. మేము పంచదారులు దాని యొక్క ప్రాశస్తమే పంచదారులు, దారుల్లోంచి వచ్చే వాటరు అక్కడి నుంచి శివాలయం దాన్ని ప్రాశస్తత. దీన్ని కాపాడడం కోసమే ఈ పరిసరాలలో మైనింగ్ చేయొద్దని ముందు నుంచి కోరుతున్నా కూడా ఆ మైనింగ్ని ఆపకుండా ఈ అధికారులు ఈ అధికారులలో ఉన్న నాయకులు అందరూ కలిసి మైనింగ్ చేసి ఆ పంచదార ప్రాశస్త్యాన్ని తగ్గించడంలో వీళ్ళందరూ భాగస్వాములయ్యే నడిచారు. వీళ్ళందరూ ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పందించి ఈ అధికారులు కళ్ళు తెరిచి శాశ్వతంగా ఈ పరిసరాల్లో ఈ కొండ ఫణిగిరి పర్వతంలో నో మైనింగ్ జోన్ కింద ప్రకటించే వరకు ఈ ఆందోళన మేము చేస్తూనే ఉంటాం. అప్పటి వరకు మరింత దీని కార్యాచరణ అందరితో గ్రామస్తులతో మేము ఒక కార్యాచరణ ప్రకటించి ఆ కార్యాచరణ అనుగుణంగా ఆల్రెడీ సోమవారం మంగళవారంకు ఒక కార్యక్రమం అనుకున్నాం. ఈ లోపల ఈ నో మైనింగ్ జోన్ కింద దీన్ని ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ నో మైనింగ్ జోన్ వచ్చేంత వరకు ఈ మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నాం. సార్, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? పైన దారాలు కుచించుకుపోవడం వల్ల కానీ లేకపోతే శాశ్వతంగా నాశనం అవటం కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉందంటే, ఇప్పుడు దీన్ని ఆనుకొని ఏపీఐజెడ్ దగ్గర సుమారుగా 18 గ్రామాల్లో ఎస్జెడ్ కాలనీ ఇచ్చారని, పునరావాస కాలనీ. వాళ్ళందరికీ మంచినీళ్ళు తాగడానికి ఈ మైనింగ్ దగ్గర జస్ట్ 100 అడుగుల్లోంచే బోర్లు, 100-150 అడుగు డిస్టెన్స్ 100 మీటర్లోనే బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల నుంచే మరి వాళ్ళకి వాటర్ వెళ్తుంది. ఆ వాటర్ ద్వారా వాళ్ళ జీవనాధారం జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో హరిపురం, వెంకటాపురం, భోగాపురం ఈ ప్రాంతాల్లో యాదవాసి కుటుంబాలు ఉన్నారు. పూర్వం నుంచి కూడా 100-200 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ జీవనాధారం అంటే పశువులు, మేకలు, గొర్రెలు మేపుకొని ఈ కొండ మీద బతుకు తెరువు చేసేవారు. ఈ రోజు ఈ మైనింగ్ తేయడం వల్ల ఈ పచ్చటి కొండంతా కూడా మైనింగ్ తోటి అటుపక్క చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ కాలనీ ఇచ్చిన కాలనీ పక్కనే మళ్ళీ రిహాబిలిటేషన్ కాలనీ ఇచ్చారు. జస్ట్ 10 అడుగులు కూడా సుమారుగా ఉండను పక్కనే సుమారుగా 30-40-60 అడుగులు తవ్వేస్తే మరి వాళ్ళ భయాందోళనకు దాని పరిస్థితి ఏంటని భయాందోళనకు గురవుతున్నారు ప్రజలందరూ. అక్రమ మైనింగ్ ను ఖచ్చితంగా నియంత్రించాల్సిందే, అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ హరిపురం కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీనికి రాజకీయ పక్షాల మద్దతు కూడా లభిస్తున్న కారణంగా ఒక నో మైనింగ్ జోన్ ను డిక్లేర్ చేయాల్సిందేననేది ప్రధానమైన డిమాండ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఈ శిబిరం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. 1 మైనింగ్, 2 సాయిల్, ఈ రెండింటికి సంబంధించిన ప్రధానమైన ఆరోపణనే ఈరోజు దీన్ని ప్రముఖంగా చెప్తున్నారు. ఇక అధికార యంత్రాంగం కూడా కళ్లు మూసుకుంది. ఆ కారణంగానే మైనింగ్ అక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, పంచదారులు నాశనమయ్యే పరిస్థితిని తీసుకొచ్చారన్నది గ్రామస్తుల ఆరోపణ. ఫణిగిరిగా పేరుగాంచిన పంచదారల పుణ్యక్షేత్రం ఉనికికి గ్రావెల్ తవ్వకాలు ముప్పుగా పరిణమించాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో పంచదారలు తమ ఉనికిని కోల్పోవలసి వస్తోంది. పంచదారల పుణ్యక్షేత్రానికి వెళ్లే జలాలు ప్రస్తుతం క్వారీ గోతుల్లోకి చేరుతున్నాయి. ఆలయానికి వచ్చే ప్రధాన జలధార క్రమంగా తగ్గిపోతుండగా వాటి రంగు కూడా మారిపోవటం ఆందోళనకరంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధారలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. ఈ జల అనేది మన పనిగిరి గిరి ప్రాంతం చాలా మా పూర్వం నుండి ఉన్నదండి. అయితే ప్రతి ఒక్కరు వాటర్ మాకు శుద్ధ వాటర్ వస్తుందండి జంగల్పాలెం కాలనీ. మేము తాగడానికి ప్రతి దానికి అక్కడికి వెళ్ళి రోజుకు 3-4 టిన్నులు తెచ్చుకొని ఇంట్లో వాడుకుంటాం. తాగడానికి అన్ని విధాలుగా మాకు అదే వాటర్. ప్రజెంట్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ బురద వాటర్ రావడం వల్ల ఫిల్టర్ వాటర్ తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడి వేరే దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నాం. ఇది ఎలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ప్రభుత్వం తరఫున మాకు ఇది న్యాయం చేసి ఏం చేస్తారో మీరు చేయవలసిందే కోవచ్చు. తవ్వకాలకు సంబంధించి దీని ఇంపాక్ట్స్ ఎలా ఉన్నాయి ఈ ప్రాంతం మీద? చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయండి. లోకల్గా ఈ చుట్టుపక్కల రైతులు ఎక్కువ మ్యాక్సిమం కొండ మీద ఎక్కువ కొద్దిగా వృత్తి పని చేసుకోవడం, గొర్రెలు, మేకలు, ఆవులు అవన్నీ వీటి మీద ఉంటుంది సార్. మరి వాటర్ సోర్స్ అది ఇలా గుంతలు పెట్టడం వాటర్ సోర్స్ ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు దారి వల్ల ఎన్నో ఎకరాలకి వాటర్ సోర్స్ వెళ్తుందండి. ఒక 2 సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు వేసే పొలాలు కూడా దారి వెళ్తుందండి. అది కూడా ఇవాళ ఇలాంటి గొయ్యలు పెట్టడం వల్ల దారి ఆగిపోతే దానికి పంట నష్టం. మరి రైతులకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి సార్. ఎన్ని దారులు ఇప్పుడు పోయినాయండి?
ఇప్పుడు 5 దారుల్లో 2 దారులు మాత్రం కొద్దిగా లైట్గా అదే చిన్నగా వస్తున్నాయి. మిగతా ఇది చుక్క పడుతుందా లేదా అన్నట్టు ఉన్నాయి 3 దారులు. ఇంకా రానున్న రోజుల్లో ఈ మైనింగ్ వల్ల ఇంకా పూర్తిగా అంతరాయం అయిపోయే అవకాశం ఉంది సార్. దాని అది ఆపాలని మేము ఇంత కార్యకర్తలు అందరినీ ఉద్రిక్త చేస్తున్నాం సార్. ఇది పంచదారులనే 5 దారులు వస్తున్నాయండి. భగవంతుడి నీరండి ఇది. వర్షం నీరు కూడా ఒక డ్రాప్ కూడా వాన చుక్క దిగదండి దీంట్లోని. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదండి. ఇది ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచి వాటర్ అండి. ఇది ఏంటంటే దగ్గర ఎలమంచిలి కూడా నేనే సప్లై చేసేవాడిని అండి. వాటర్ వాళ్ళు ఫోన్ చేసి రమ్మని గారు అప్పుడు క్యాన్ నేను 10 రూపాయలు చొప్పున ఇస్తున్నానండి. ఇప్పుడు 20 రూపాయలు చొప్పున నేను పట్టుకెళ్ళి సర్వీస్ చేస్తున్నాను. ఈ వాటర్ అయితే మన మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలోనే ఒక అరగంట సేపు మాకు బురద తగిలిందండి. ఆటోమేటిక్గా ఎర్ర బురద కింద వచ్చి వాటర్ ఆటోమేటిక్గా ఒక అరగంట ఇబ్బంది పెట్టిందండి. తర్వాత 4:30-4 గంటలకి క్లియరెన్స్ అయిపోయిందండి. అంటే గ్యావలో ఫుల్గా ఏంటంటే లోడ్లు ఎక్కువ తీయడంతో లోతు బాగా పెరిగిపోయిందండి. 70 అడుగుల నుంచి 60 అడుగుల లోతు వరకు వెళ్ళిపోయిందండి వాటర్. అక్కడ ఆటోమేటిక్గా చెమ్మడంతో మాకు వచ్చే పంచదారలో 5వ దార కూడా పెద్ద న్యాచురల్గా వచ్చే దార ఏంటంటే ఆటోమేటిక్గా తగ్గిందండి సైజు కూడా. అది ఎప్పుడైతే రాజకీయ పెద్దవాళ్ళు అందరూ ఆఫ్ చేశారో ఆఫ్ చేసిన తర్వాత నుంచి ఆటోమేటిక్గా దార పెరిగిందండి. ఇప్పుడు ఏంటంటే 2 డేస్ నుంచి కూడా వాటర్. ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న 30 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఫణిగిరి కొండల్ని కొల్లగొట్టడం వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎంపీకి చెందిన సంస్థ కార్యకలాపాలపై ఆరోపణలు ఉన్నాయి. పంచధారల గ్రామం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. ఈ కొండల ద్వారా లభించే నీరు 26 గ్రామాల ప్రజలకు దాహార్తిని తీరుస్తుంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కొండల మీదే పశువుల్ని మేపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ప్రజలకు ఎంతో సెంటిమెంట్. ఈ కొండల్లో నుంచి ప్రవహించే నీరు ఈ దేవాలయంలోకి 5 ధారల గుండా ప్రవేశిస్తుంది. అందుకే ఆ గ్రామానికి పంచధారల అనే పేరు వచ్చిందనే చారిత్రక ఆధారాలున్నాయి. ఉమాధర్మలింగేశ్వర స్వామి దేవాలయం గురించి మహాభారతంలో కూడా ప్రస్తావన ఉంది. పాండవులు అరణ్యవాసం సమయంలో పంచధార చుట్టుపక్కల సంచరించారని, ఆ సమయంలోనే ఉమాధర్మలింగేశ్వర స్వామి శివలింగాన్ని ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేసేవారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అనంతరం చోళులు ఈ శివలింగానికి 11వ శతాబ్దంలో దేవాలయాన్ని నిర్మించారని చెబుతుంటారు స్థానికులు. స్థానిక ఎంపీకి ఓట్లేసి గెలిపిస్తే మైనింగ్ బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా భావిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పంచధారల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. 48 గంటలు డెడ్లైన్ విధించిన విపక్షం పంచధారల ఆలయానికి 30 కిలోమీటర్ల పరిధిని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటం తప్పదంటోంది ప్రతిపక్షం. ఆ పార్టీ మాజీ మంత్రుల బృందం అక్రమ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించింది. జీవితోట ఈ పట్టభూములు ఇక్కడ నుంచి అది పోరంబోకు మామూలుగా కృష్ణాపురం వాళ్ళకి సైట్లు తీశారు. వాళ్ళు రాలేదు, మామూలు రాళ్ళు అయ్యి బాటలు అయ్యి 20 రీలు అందులో నుంచి వెళ్తుంటారు. తర్వాత ఇందులో జీడితోట తీసారు నైట్ మీద. ఇక్కడ నుంచి దగ్గర 180 ఎకరాలు దారపొలం అక్కడ బిసిటీ దాకా జిరాక్సే మొత్తం రాత్రి జీడితోట తీసేశారు అక్రంగా. ఇది లీజు తీసుకున్నాం మేము అని డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే ఎవడో వచ్చినా సరే జేసీ పెట్టి ఇందులో తొక్కేస్తాం అలాగే బెదిరించారు. తర్వాత బెదిరిస్తే అలాగా ఇక్కడ తీయడానికి కుదరదు, దార వాటర్ ఇక్కడ దగ్గర తాటి చెట్టు తిన్నగా గిన్నెసాలు ఉంది, ఇక్కడ నుంచి వాటర్ వెళ్తుంది. ముందు డిమాండ్ చేస్తే అయినా అలా వినలేదు. వినకపోతే ఇప్పుడు బయలుపడ్డది. ఇప్పుడు ఆపగలేరు. అది ఎకరంగా అంటే ఏ ఊళ్ళో వస్తాయని చౌమోటంగా తీస్తారని అనుకున్నారండి ఇప్పుడు దాకా. మరి ఇది నీజు ఇప్పుడు హరిపురానికి బందిలి అని గవర్నమెంట్ జాగా మేక గొర్రె మేపుండేవాళ్ళం అండి ఇందు మీద. అది ఇందు మీద పడింది మేపుకున్న తర్వాత మరి మేక గొర్రె మీ మీదకి ఎక్కి దిగడం మేపుకోవడం ఇలా చేసుకునేవాళ్ళం అండి. నేను మేకలు కాస్తానండి. ఇప్పుడు ఏముంది ఇది అక్కలంగా మరి ఎందుకు చేస్తా ఏటో కానీ ఇది గేవలో తీనందుకు భయం పడ్డారండి, తీసేస్తున్నారండి అంతే. ముందే ఉండి ఇక్కడ అండి జీడితోట ఉండేదండి ఇందులో. ఇదంతా జీడితోట. ఇది ఎన్ని ఎకరాలు మాకు ఏడు తెలుస్తుందండి. పంచధారల అక్రమ మైనింగ్ అధికారుల మెడకు చుట్టుకున్నట్టే కనిపిస్తోంది. సర్వే నెంబర్ 1లోని 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ తవ్వకాల్ని శాఖాపరమైన సర్వే, వివరణాత్మక తనిఖీ పూర్తయ్యేంత వరకు తక్షణమే నిలిపివేయాలని అనకాపల్లి గనులు భూగర్భ శాఖ ఆదేశాలు జారీ చేసింది. తవ్వకాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన తరుణంలో తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించింది.
కళ్ల ముందు ఇంత దోపిడీ జరుగుతున్నా ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకుండా సహకరించారని, ఇప్పుడు తాత్కాలిక ఉత్తర్వులు కంటితుడుపు వ్యవహారమేనని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ దందా చేస్తున్న కూటమి నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలనే డిమాండ్ బలంగా ఉంది. తవ్వకాల కారణంగా పురాతన ఆలయం మనుగడకు ముప్పుగా మారిందనే ఆందోళన పెరుగుతోంది. పర్యావరణ విధ్వంసం చేస్తున్న కారకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పట్టుపడుతున్నారు. క్వారీ శాశ్వతంగా మూసివేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. పాండవులచే స్థాపించబడిందని చెప్తున్న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణ కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఒకవైపు జలధారల రక్షణతో పాటు పర్యావరణ విధ్వంసాన్ని కట్టడి చేయాలని, అందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూనుకోవాల్సిందేనని ప్రజా సంఘాలు, స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రజలు కూడా దీనిపై ఆధారపడ్డ ఆయకట్టు కానీ లేకపోతే తాగునీటి అవసరాలకు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జలధారాలను పరిరక్షించాల్సిందేనని చెప్తుండగా, కొండలను కొల్లగొడుతున్న వారి పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించాలి, అందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇది పంచదారలో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.